హైదరాబాద్ చందానగర్లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తుంది. గురు పౌర్ణమి సందర్భంగా చాతుర్మాస దీక్షలు ప్రారంభం కానున్నాయి. విశాఖ పీఠాధిపతి పెద్ద గురువు స్వరూపానందేంద్ర స్వామి, చిన్న గురువు సాత్మా నరేంద్ర సరస్వతి చేతుల మీదుగా ఆరంభం కానున్నాయి. 17 ఏళ్ల తర్వాత హైదరాబాద్లో చాతుర్మాస దీక్షలు జరుగుతున్నట్లు నరేంద్ర స్వామి సరస్వతి అన్నారు. ఈ దీక్షలో భక్తులందరూ పాల్గొనాలని విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానంద స్వామి సరస్వతి పిలుపునిచ్చారు. వేడుకలు వైభవంగా జరగబోతున్నాయంటున్న శారదా పీఠం చిన్న గురువు స్మారతానంద నరేంద్ర సరస్వతితో మా ప్రతినిధి జాన్స్టీ ఫేస్ టు ఫేస్. నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే భక్తి. నేను ఝాన్సీ. ఇవాళ మనం చందానగర్లో శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో ఉన్నాము. ఇక్కడ స్వాత్మానందేంద్ర స్వామి గారు ఉన్నారు. ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం ఏంటి అని అంటే చతుర్మాస దీక్ష యొక్క ప్రాముఖ్యత మనం తెలుసుకోవడం కోసం ఇక్కడికి వచ్చాం. మరి స్వాత్మానందేంద్ర స్వామి గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. గురుగారు, అసలు చతుర్మాస దీక్షని 17 సంవత్సరాల తర్వాత హైదరాబాద్లో ఇక్కడ చందానగర్లో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మీరు చేయబోతున్నారని తెలిసింది గురుగారు. మరి ఈ 17 ఏళ్ల తర్వాత చేయడానికి ముఖ్య కారణం ఏంటి గురుగారు? అసలు చతుర్మాస దీక్ష అంటే ఏంటో మాకు కోసం తెలియజేయండి. శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శ్రీ గురుభ్యో నమః. విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఈ చాతుర్మాస దీక్షను ఎంతో తపోకాలంగా ధార్మిక చింతనని భక్తుల్లో మరింత విశేషంగా పెంచేందుకు ఈ కార్యక్రమం, ఈ దీక్ష చేపడుతూ ఉంటారు. సనాతన హైందవ సంస్కృతిలో ముఖ్యంగా స్మృతులలో చెప్పబడింది అనేక వ్రతాలు. దాంట్లో ప్రధానమైనది, ముఖ్యమైనది చాతుర్మాస్య వ్రతం. ఇది గృహస్థులు అలాగే సన్యాసులు చేయాల్సిన ఈ వ్రతం అన్నమాట. చాతుర్మాస దీక్ష, వ్రతం అన్న దీక్ష. ఈ చాతుర్మాస దీక్షా కాలము ప్రతిరోజు కూడా భగవత్ చింతన, ఆధ్యాత్మికంగా ఏ రకంగా మన జీవనాన్ని సాగించాలి. ఎందువల్లంటే మానవ జీవితం అత్యంత వేగవంతంగా పరిగెడుతున్న ప్రస్తుత తరుణంలో ఆధ్యాత్మికానికి కూడా ఒక సమయాన్ని కేటాయించాలి. ఒక ఆత్మ సంతృప్తి కోసము భగవత్ చరణాలని అందుకోవడానికి ఈ దీక్షాకాలం అనేది ఎంతో పరమ పవిత్రంగా మనం భావిస్తాం. పూర్వకాలంలో శ్రీరామచంద్రుడు కూడా సీతాన్వేషణ కొరకు కిష్కింధ వంటి అనేక ప్రాంతాలు పర్యటనలో భాగంగా కూడా వారు కూడా ఈ చాతుర్మాస దీక్షని వారు కూడా అవలంబించారు. ఎందువల్లంటే ఈ చాతుర్మాస కాలం అంటే ఆషాఢ శుద్ధ పౌర్ణమి నుంచి భాద్రపద శుద్ధ పౌర్ణమి వరకు ఇది దీక్షాకాలంగా 4 మాసాలు కానీ 4 పక్షాలు కానీ తీసుకుంటాం. ఈ కాలంలో వర్షాలు ఎక్కువగా ఉండడము, చిన్న చిన్న క్రిమికీటకాలు ఈ కాలంలో ఎక్కువ అవి జన్మ తీసుకోవడం వల్ల పర్యటనలు చేస్తూ ఉంటే వాటికి ఇబ్బంది కలుగుతాయి. అవి కాళ్ళ కిందో లేకపోతే తెలిసి తెలియక వాటికి హాని కలుగుతుంది అనే ఉద్దేశంతో ఈ చాతుర్మాస కాలంలో ఎక్కువ పర్యటనలు కాకుండా చాలా తక్కువ సమయం అంటే ఈ ఎక్కడైతే ఉంటారో అక్కడే ఉండి ఒక దీక్షాకాలంగా, ఒక దీక్షగా తపస్సు, ఆధ్యాత్మిక చింతన, భగవంతుడి యొక్క తత్వాన్ని ఉపదేశించడము, ఎక్కువ పర్యటనలు పెట్టుకోకుండా ఒక దీక్షగా ఒక ప్రాంతానికే పరిమితమయ్యి చేయాల్సిన దీక్ష ఈ చాతుర్మాస దీక్ష. అందువల్ల ఈ దీక్ష వల్ల సర్వ ప్రాణికోటికి కూడా మన తరపున ఎటువంటి ఆపద కలగకూడదు అనే ఉద్దేశంతో ఈ చాతుర్మాస దీక్షని చేస్తూ ఉంటాం. విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు వారి యొక్క 30వ చాతుర్మాస దీక్షని హైదరాబాద్లో చందానగర్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో చేపడుతూ ఉన్నారు. ఎందువల్లంటే గత 2007వ సంవత్సరంలో హైదరాబాద్లోనే మల్కాజ్గిరి ప్రాంతంలో వారు చాతుర్మాస దీక్షని అనుష్ఠించి తరువాత హరిద్వారు, కాశీ, 15 ఏళ్ళుగా కూడా ఋషికేశ్లో, అంటే సుమారు 17 ఏళ్ళు కాలం అంతా కూడా సంవత్సరానికి ఒక 2 నుంచి 3 నెలల వరకు అక్కడే ఈ తపస్సును ఆచరించడము, అక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా ఆధ్యాత్మిక చింతనని వారు ఉపదేశించడము, అనేక వేద మార్గాన్ని వారు ఉపదేశించడం, ఇవన్నీ జరిగాయి. కానీ ఈ సంవత్సరము భక్తుల యొక్క కోరిక మేరకు, ముఖ్యంగా పీఠం యొక్క
ఆ, ఎవరైతే పీఠాన్ని అభిమానించేవారు, పీఠాన్ని భక్తులుగా, స్వామివారిని గురువులుగా భావించి ఎవరైతే ఉంటారో వారందరూ ఇన్ని సంవత్సరాలుగా మాకు చాలా దూరంగా ఉన్నారు. ఈ సంవత్సరం హైదరాబాద్లో ఈ ప్రాంతంలో దీక్ష చేయండి అని చెప్పి వారిని కోరితే సరే అని ఈ సంవత్సరం చేయడానికి వారు అంగీకరించారు. దానికి అనుగుణంగా ఈ కార్యక్రమం రేపటి నుంచి ప్రారంభం కాబోతుంది. ఇది జూలై 10వ తేదీ నుంచి ప్రారంభమయ్యి సెప్టెంబర్ 7వ తేదీ వరకు ఈ 4 పక్షాలుగా ఈ దీక్ష జరుగుతుంటుంది. ఈ కార్యక్రమంలో అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సనాతన హైందవ సంస్కృతిని మరింత జాగృతం చేసే కార్యక్రమాలు, దేవాలయాల సందర్శన, గోశాలలు, పాఠశాలలు, స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీసు, అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఒక సమయం కేటాయించి వారందరికీ కూడా ఆధ్యాత్మిక శంకర భాష్యాన్ని ప్రవచనం చేయడము. ఈ గత 17 ఏళ్ళుగా కూడా ఇదే ప్రక్రియ నడిచేది. ఋషికేశ్లో శంకర భాష్యాన్ని ప్రచారం చేస్తూ ప్రవచనం చేస్తూ ఉండేవారు. అవి పుస్తక రూపంగా కూడా విశాఖ శ్రీ శారదాపీఠం ముద్రించింది. ఈ సంవత్సరము ఇక్కడ ఋషికేశ్ని వదిలిపెట్టి హైదరాబాద్ భాగ్యనగరంలో చేయాలని ఉత్సాహంతో భక్తులందరూ యొక్క కోరిక మేరకు ఈ కార్యక్రమం చేస్తున్నాం. మరి ఏ సమయానికి ఇది మొదలవుతుందంటారు? తెల్లవారుజాము నుంచి ప్రతిరోజు స్వామివారు 3:30 నుంచి వారు అనుష్ఠానం ప్రారంభిస్తారు. భక్తులకి దర్శనమిచ్చేది 8:30 తర్వాత భక్తులకి దర్శనమిచ్చేది. అంతవరకు కూడా వారి స్వీయ అనుష్ఠానము, వారి జప తపాదులు ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. రేపు ప్రత్యేకంగా గురు పూజా మహోత్సవం, ఆషాఢ శుద్ధ పౌర్ణమి, గురు పౌర్ణమిగా మనం చేసుకుంటూ ఉంటాము. రేపు ఉదయం పుష్కర స్నానము. ఈ దేవాలయంలో వెంకటేశ్వర స్వామి పుష్కరిణి ఉంది. అక్కడ పుష్కర స్నానం చేసి గోపూజ చేసి తరువాత దేవాలయాల దర్శనం చేసుకుని, ప్రధానంగా ఆదిదేవుడు ఆది పూజ్యుడు గణపతి కాబట్టి గణపతి హోమము పూర్ణాహుతిలో పాల్గొని కృష్ణాది నవపంచకారాధన అంటే గురువుల్ని ఆరాధించాలి, గురు పౌర్ణమి నాడు గురువుల్ని స్మరించాలి అనే ఒక ప్రక్రియని తీసుకుని వ్యాసాది నవపంచకారాధన రేపు ఉదయం 9:30కే ప్రారంభమవుతుంది. అది ఒక సుమారు 1.5-2 గంటలు అది సమయంలో అది పూజ జరిగి తరువాత భక్తులందరికీ కూడా ప్రసాదాన్ని ఇస్తారు. ప్రతిరోజు సాయంత్రము ప్రదోషకాలంలో 6:30కి శ్రీ శారదా స్వరూప రాజశ్యామల చంద్రమౌళీశ్వర ఆరాధన జరుగుతుంది. అంటే పీఠానికి అధిష్టాన దేవత రాజశ్యామల అమ్మవారు, చంద్రమౌళీశ్వరులు, వారి యొక్క ఆరాధన ఇక్కడ ప్రత్యేకంగా ప్రతిరోజు సాయంత్రం కూడా జరగడం అనేది మరింత విశేషము. అదే కాకుండా తర్వాత ఈ 2 నెలల్లో అనేక సందర్భాల్లో కృష్ణాష్టమి కానీ, వినాయక చవితి కానీ, తర్వాత శ్రావణ పౌర్ణమి కానీ ఇటువంటి అనేక పర్వదినాలని పురస్కరించుకుని యజ్ఞయాగాదులు, అదే వేద సదస్సులు ఇలాంటివన్నీ జరగడం అనేది పరిపాటిగా వస్తూ ఉంటుంది. ఓకే గురుగారు, నేను అసలు రావడమే చూస్తూ ఉన్నాను. ఏర్పాట్లు అయితే చాలా బాగా జరుగుతున్నాయి. పూల అలంకరణ అవ్వండి, లేకపోతే గుడి యొక్క శుభ్రత కానివ్వండి, కోనేరులో నీళ్ళు ఏదైతే కొత్తగా ఫ్రెష్గా నింపడం కానివ్వండి. అండ్ నేను మీకన్నా ముందు జనరల్గా అక్కడంతా ఒకసారి తిరిగి చూస్తూ అక్కడున్న వర్కర్స్ని కూడా అడిగాను ఎలా జరుగుతుంది ఏంటి అనేది. ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో ఆ నాలెడ్జ్ వాళ్ళకు కూడా ఉంది అని అంటే, ఎవరైతే మనం ఇప్పుడు చెప్తున్నాం లైవ్ ద్వారా వింటారు, కానీ అలా కాకుండా ఇక్కడున్న వర్కర్స్ కూడా అసలు ఏం జరగబోతుంది ఏంటి అనేది వాళ్ళకు కూడా క్లుప్తంగా ఐడియా ఉంది గురుగారు. ఎవరైనా భక్తులు ఇప్పుడు మీ దగ్గరికి రాలేని వారు ఎవరైనా నాలాగా గుడికి వచ్చి అసలు ఏం జరుగుతుంది అని చెప్పడానికి వాళ్ళు కూడా మంచి నాలెడ్జ్ ఉంది గారు. వాళ్ళు కూడా చాలా బాగా అసలు వర్క్తో పాటు ఒక మంచి నాలెడ్జ్ పెట్టుకున్నారు, ఏంటి ఏం జరుగుతుంది టక్కని అడిగితే చెప్పగలిగేలా. సో నాకు కూడా చాలా ఆనందంగా అనిపించింది గురుగారు. మరి జనరల్గా ఇప్పుడు చతుర్మాస దీక్ష అనేది చాలామందికి తెలీదు. నార్మల్గా గురు పౌర్ణమి అంటే గుడికి వస్తారు, మొక్కుకుంటారు, వెళ్తారు. కానీ ఎక్కువ ప్రాముఖ్యత అంటే ఈ చతుర్మాస దీక్ష చేపడుతున్నారు. మరి ఈ దీక్ష చేపడుతున్నప్పుడు మనం ఎందుకు గుడికి రావాలి అంటే, మేము వస్తే మాకు ఏం జరుగుతుంది అనేది ఒక చిన్న ఆలోచన ఉంటుంది గురుగారు. మరి అలాంటి భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక సమాధానం చెప్పండి. అంటే ఈ దీక్ష అనేది స్వీయ నియంత్రణ కోసము, పరిపక్వత కోసము, ఆధ్యాత్మిక పరిపక్వత కోసం ఎటువంటి దీక్షలైనా చేస్తూ ఉంటాం. ఇప్పుడు అయ్యప్ప దీక్ష అనేది అందరికీ తెలుసు. అయ్యప్ప దీక్ష కాలంలో ఆ 41 రోజులు కూడా వాళ్ళు శాకాహారమే తీసుకోవాలి, సాత్విక ఆహారం తీసుకోవాలి. ఇక ప్రతిరోజు కూడా చల్లనీటి స్నానము,
ఇదంతా ఎందువల్ల చేస్తామంటే భగవంతుడికి దగ్గరగా ఉండడము, వారికి ఏవైతే అలవాట్లు చెడు అలవాట్లు ఉన్నాయో వాటన్నిటికీ కొంత దూరంగా ఉండడం అనేది ఒక దీక్ష యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ చాతుర్మాస కాలంలో కూడా భగవంతుడికి దగ్గరగా ఉండడము, మనని మనం ఎంతవరకు సంరక్షణ చేసుకోవడం అంటే ఇంద్రియ నిగ్రహం కావచ్చు, అలాగే మన పరుషవాక్యాలు మాట్లాడకుండా ఎంతవరకు మనని మనం కట్టడి చేసుకుంటూ ఆధ్యాత్మిక బాటల్లో అడుగులు వేయడం ఎలాగా అనేది ప్రతి ఒక్కరూ చేయవలసింది. దానికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఈ చాతుర్మాస కాలం అనేది వారందరికీ కూడా ఒక అవకాశం. ఈ కాలంలో దేవాలయాలే కాదు, దేవాలయాల్లో ముఖ్యంగా గురువులు ఎవరైతే వారికి సద్భావన, ప్రవర్తన, వేద ధర్మము, సత్యం వద ధర్మంచర అని ఏదైతే వేదం చెప్పబడిందో సత్యమే మాట్లాడాలి, ధర్మ మార్గాన్నే నడవాలి అని ఎవరైతే చెప్తారో అటువంటి మహాపురుషుల వద్దకు వెళ్ళి వారు మంచి విషయాలను తెలుసుకోవడము, ఆధ్యాత్మికంలో పరిపక్వత పొందేందుకు ఇది ఒక మంచి, ఈ కాలం మంచి దోహదపడుతుంది. గురుగారు చాలా క్లియర్గా చెప్పారు. జనరల్గా దేవుడు పిలుపు లేనిదే దర్శనం కాదు అని అంటూ ఉంటారు గురుగారు. నేను ఇక్కడికి రావడమైనా, మీతో మాట్లాడమైనా, మీరు 17 సంవత్సరాల తర్వాత ఇక్కడ హైదరాబాద్లో ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఇక్కడ చతుర్మాస దీక్ష మీరు మొదలు పెడుతున్నా కానీ ఇదంతా దైవేచ్ఛగానే మనం కోరుకుంటున్నాం గురుగారు. మీరు కూడా చాలా క్లియర్గా అసలు ఏం జరగబోతుంది, ఈ 4 నెలలు చతుర్మాస దీక్ష అంటే ఏంటి, వీటన్నిటి గురించి చాలా మంచిగా వివరణ ఇచ్చారు గురుగారు. ధన్యవాదాలు. చూశారు కదా చతుర్మాస దీక్ష గురించి గురుగారు అయితే ఎంత క్లియర్గా చెప్పారో. గురుగారు చెప్పినట్టుగా మీకు వీలు చూసుకొని, వీలు లేకపోయినా అట్లీస్ట్ గురుగారు చెప్పినట్టుగా దేవుడికి దగ్గరగా ఉండాలని కోరుకుంటే కనుక వచ్చి దర్శనం చేసుకోండి. అలాగే చతుర్మాస దీక్ష అనేది 17 సంవత్సరాల తర్వాత ఇక్కడ చేస్తున్నారు. మళ్ళీ ఇలాంటి అవకాశాన్ని ఏదైతే ఉందో అది సద్వినియోగం చేసుకుంటే కనుక మీరు దేవుడికి చాలా దగ్గరగా వెళ్ళినట్టే అవుతుంది. మరి ఇంకా మీకు రాబోయే రోజుల్లో మా ఛానల్లో ఇంకా మీరు అసలు ఎలా జరుగుతుంది, ఏంటి, ప్రత్యేకమైన పూజలు ఏంటి, విధానం ఏంటి అనేది మా ఛానల్ ద్వారా మీరు లైవ్లో చూడొచ్చు. గురుగారు కూడా మీకు అందిస్తారు. సో ఇది ఇవాల్టి ఎపిసోడ్. మళ్ళీ మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.